ఓకే. నల్గొండ కార్పొరేషన్లో ప్రధాన పార్టీలైనటువంటి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇంకా ప్రచారానికి సమయం 2 రోజులు ముగుస్తున్నందుతో అభ్యర్థులంతా కూడా గడపకు వెళ్తూ ఓటర్లను ప్రసన్నం చేస్తున్నందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 4వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్ కూడా ప్రజల వద్దకు వెళ్తున్నారు. తాను ఎటువంటి సమస్యలు గుర్తించారు, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్నగారు ప్రజల వద్దకు వెళ్తున్నారు, ఏం చెప్తున్నారు? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మీరు ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు ఏం సమస్యలు చెప్తున్నారు? 4వ వార్డు డివిజన్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆయన పేరు మాత్రమే గెలిచింది, కానీ ఉదయం సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. మేము మాత్రం గెలవకుండా మనకు ప్రజలకు మాత్రం అందుబాటులో ఉంటున్నాము. సమస్యలు వీధి దీపాలు కరెక్ట్గా లేవు, వాటర్ సమస్య, రోడ్ల సీసీ డ్రైన్ల సమస్య, రకరకాల సమస్యలు. ఎవరికైనా ఇంతవరకు గవర్నమెంట్ వచ్చింది, అధికార పార్టీలో ఉండి కూడా వాళ్ళకి ఏమి పనులు చేయలేక పోతున్నాయి. ఈరోజు ఓట్లు అడుగుతందుకు కూడా ధైర్యం లేకుండా తరలించుకొని పోతున్నారు. ఓటర్లు కూడా తిప్పి పంపిస్తున్నారు బజార్లో పోతే. ఆయనకు ఆల్రెడీ ఓడిపోతున్న భయం అయితే మొదలు పట్టుకున్నది. మాకైతే బ్రహ్మాండంగా గెలుస్తాము. మేము గెలిచి అధికారం లేకుండా కానీ మేము ప్రజలకు మాత్రం అన్ని సమస్యలు తీస్తామని హామీ ఇవ్వగలుగుతాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, మాదే విజయం అని అంటున్నారు. అది వాళ్ళ వరకే అనుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, మంత్రి గారు నాకు సమస్య చెప్పారు. అసలు ఆ సమస్యలు అసలు ఏం చెప్తున్నా తనకే అర్థం కావట్లేదు. ఓడిపోయిన మంత్రి అట్లే ఉంటా అని ఒక మాట మాట్లాడండి అంటే వాళ్ళ ముందే తెలిసిపోయింది ఓడిపోతామని తెలిసిపోయింది. దానికి మీరు అర్థం చేసుకోవచ్చు. మేము గెలుస్తున్నాము 4వ వార్డులో. ప్రతి కాలనీ ప్రతి జనాల్లో సమస్యలు తీర్చగలుగుతుంది, మేము హామీ ఇవ్వగలుగుతున్నాం. స్థానిక మాజీ ఎమ్మెల్యే గారి గోపాలరెడ్డి గారి సహకారం పార్టీ పరంగా మీకు ఎట్లా ఉంది? మాకు 100% మాజీ ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ ఉన్నది. మాకు ఇబ్బంది ఏం లేదు. వారు మాకు ఎప్పటికప్పుడు జనాల సమస్యలు తీరుస్తున్నారు. అధికారం లేకపోయినా కానీ, ఎమ్మెల్యే మాజీగా ఉన్నా కానీ మాకు మంచి సపోర్ట్ ఉంది. 4వ వార్డు ప్రజలకి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏం చెప్తారు? 4వ వార్డు డివిజన్ని మంచి ఒక ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి పరిపాలన మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఇప్పటికి కొనసాగుతున్నాయి. వాళ్ళు మాటలు చెప్పుడు తప్ప ఏ చేతలు లేవు. తులం బంగారం అన్నారు, 4,500 పింఛను అన్నారు, ఏది లేదు. మాటలు తప్ప చేతలు వాళ్ళకి కొంత లేకుండా పోయింది. డివిజన్ గురించి మొత్తం చెప్పేసి ఒక్క నిమిషం. రైట్. 4వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా రత్నగిరి శ్రీనివాస్ తారకమ్మ గారిని ప్రకటించడం జరిగింది. ప్రకటించడం జరిగిన రోజు నుండి మాకు విజయం ఖాయమైపోయిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇదివరకు కౌన్సిలర్గా ఉన్న బోగరి అనంత్ కుమార్ అనే వ్యక్తి ప్రజలకు మాత్రం ఏమి చేసింది లేదు, మొత్తం శూన్యమే. ఎక్కడ చూడు వీధి దీపాలు కానీ, డ్రైనేజీ సమస్య కానీ, సీసీ రోడ్డు సమస్య కానీ అన్నీ ఎక్కడ వేసిన గొంగడిలాగా అక్కడనే ఉన్నాయి. అలాగే మాకు కలిసి వచ్చే అంశాలు ఏంటంటే, మా కేసీఆర్ గారు చేసిన పాలన 10 ఏళ్ల పాలననే మమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. మా భూపాల్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్కటి ఈ ఊర్లో కానీ, ఈ హైవేలు కానీ, ఈ డ్రైనేజీలు కానీ, ఈ లైట్లు కానీ అన్నీ మాకు ఎలా అంటే నల్గొండ వరకు కళ్ళు మూసుకొని లైట్ లేకుండా కూడా ఈరోజు నల్గొండకు పోయే పరిస్థితి ఉంది. ఇది వరకు కాంగ్రెస్ పాలన మొత్తం చిమ్మ చీకటిమయం. ఇది కేసీఆర్ వచ్చినాక 24 గంటల కరెంటు కానీ, మాకు ప్రతి ఒక్కటి మిషన్ భగీరథ లైన్ కానీ, మిషన్ కాకతీయ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ అన్నీ అందించారు. ప్రజలు అసలు మర్చిపోలేకపోతున్నారు. ఈ కాంగ్రెస్ పాలనని ఇప్పుడు చూసి చాలా విసుకుంటున్నారు. ఆయన ఎప్పుడైపోతారా ఈ 5 ఏళ్ళు, ఎప్పుడు బయటపడతారా ఆయన, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ పాలన చూడాలని అసలు ప్రజలైతే చాలా ఆతృతతో ఉన్నారు. ఈ డివిజన్ను భారీ మెజార్టీతో గెలిపేయాలని ప్రజలు చాలా ఆతృతగా ఉన్నారు. ఇప్పుడు రైతుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. ఎలా అంటే ఒక యూరియా బస్సా ఒక పేదవాడి దగ్గర ఏమంటే డబ్బా ఫోన్ ఉంటుంది. ఆ డబ్బా ఫోన్తో తను ఎలా బుక్ చేస్తాడు, తను ఓటీపీ ఎవరికి చెప్పమనాలి. ఒక్కొక్కరు రైతులు అంటే అయ్యో రామచంద్ర ఏంది మాకు బతుకు, అసలు మేము ఏం చేయాలి, ఎలా బతకాలి, అన్నమో మా ప్రభు అన్నట్టు ఉంది వాళ్ళ బతుకులు. అసలు ఇక్కడ కాదు, శాలిగౌరారం ఎక్కడ ఉంది, నార్కట్పల్లి ఎక్కడ ఉంది, నకరకల్ ఎక్కడ ఉన్నది. బుక్ చేసి అక్కడి నుంచి పోతే 300 రూపాయలు బస్సా పడితే 300 రూపాయలు కిరాయి తీసుకుంటారు. ఆ రైతు ఎప్పుడు బుక్ చేసుకోవాలి, బుక్ చేద్దామంటే 5 నిమిషాలు ఉంటుంది అనమాట. ఆన్లైన్లో 5 నిమిషాలు ఉండి 500 బస్తాలు అయిపోయినాయని చూపెడుతున్నారు. రైతులు చాలా అంటే అరిగోస పడుతున్నారు. అసలు చెప్పుకునే పరిస్థితి లేదు. గెలుస్తారని
100% 13వ తారీఖు మేము విజయకేతనం ఎగరబోయబోతున్నాము. మా భూపాల్ రెడ్డి సహకారం మాకు చాలా బాగుంది. మా వార్డులో మాత్రం విజయకేతనం ఎగరవేస్తున్నాము. ఇప్పటికే ప్రత్యర్థి గుండెల్లో చాలా వణుకు పుడుతుంది. మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఓకే.